వాక్యము దుర్గములను ఏం చేస్తుందంట? తెలుసో తెలియకో మనమే కట్టేసుకుంటాం దుర్గములు. తెలుసా మీకు? ఎలా కడతాం అనేది కూడా మీకు చెప్తాను. దేవుని సత్యము ఏదైతే చెప్తుందో దానికి మించిన సత్యము ఈ భూమి మీద మరొకటి లేదు. కానీ మన తెలివితో, మన ఆలోచనలతో ఏమంటామో తెలుసా? ఎప్పుడైతే ఏమో అని సందేహము అనే సంకోచము నీలో వస్తాదో, నువ్వు దేవునికి సత్యమునికి విరోధముగా నీకు నీవే కట్టేసి ఆ కోట మధ్యలో నువ్వు ఉండిపోతున్నావు. ఆ గోడల మధ్యలో నువ్వు ఉండిపోయి నువ్వు బయటికి వెళ్ళలేకపోతున్నావు. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు మనల్ని చూసే విధానము, మనము మనల్ని చూసుకునే విధానానికి వ్యత్యాసం ఉందా లేదా? నిన్ను సృష్టించిన వాడికి నీ మీద అసహ్యము లేనప్పుడు నీకు నీ మీద అసహ్యపడే హక్కు ఎవడిచ్చాడు? ఎలా దుర్గములు కట్టేస్తామో, ఈ భూమి మీద నేను పుట్టేవాడిని కాదు, నిలబడేవాడిని కాదు, ఆయనకి పాత్రగా నేను ఉండేవాడిని కాదు. ఆయన కానీ నా పట్ల సిగ్గుపడుంటే, మిమ్మల్ని ఎవ్వరిని చూసి కూడా దేవుడు సిగ్గుపడటం లేదు. ఎందుకంటే ఆయన పోలికలో మిమ్మల్ని సృష్టించుకున్నాడు. కానీ అపవాది ఏం చేయిస్తాడు? మన నోటితో నీ మీద నువ్వు అసహించుకున్నలాగా చేస్తాడు. అన్ని విధాలుగా నువ్వు విఫలమైపోయిన దానివి, విఫలమైపోయిన వాడివి, నీ వల్ల కాదు, ఇది చేత కాదు. మళ్ళీ క్రైస్తవులు గొప్ప మాట ఏమంటారు తెలుసా? నమ్మటము నీ వలనైతే. సత్యము మన దగ్గర పెట్టుకొని ఆ సత్యానికి, దేవుని జ్ఞానానికి విరోధముగా మనము కోటలు కట్టేస్తే ఎలా చెప్పండి? అందుకని అంటున్నాను, మనము కట్టిన ఈ దుర్గములు పడద్రోయబడాలంటే అది దేవుని అగ్ని వంటి వాక్యముతోనే సాధ్యము. నీలో ఆ వాక్యం ఉన్నంత వరకు ఎలాంటి దుర్గమైనా నువ్వు పడద్రోయగలుగుతావు. నేను చేతకాని వాడిని, చేతకాని దానిని, దేవుడు చేతకాని వారిని, చేతకాని వాళ్ళని ఈ భూమి మీద పుట్టించలేదు. లోకముని తలక్రిందులు చేసే వారిని దేవుడు పుట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక.